ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు ద్వాదశంలో ఉన్నాడు, కేతువు షష్ఠంలో ఉన్నాడు. ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ప్రయత్నము ఈ వారంలో ఫలించదు. ప్రయాణాలన్నీ కూడా అనవసరం అవుతాయి అని సిద్ధపడి ఉండడం చాలా అవసరం. మూలా నక్షత్ర జాతకులకి ఈ వారం చేసే ప్రయాణాలన్నీ కూడా నిష్ఫలం అవుతాయి అని సిద్ధపడి ఉండడం మంచిది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము చేసినటువంటి ఆలోచన ఏమాత్రము సక్రమంగా ఉండక ఖచ్చితంగా తాము అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు యథార్థమైనటువంటి వివాహానికి అలాగే ఇతరమైన శుభ కార్యక్రమాలకి ప్రయత్నించి విఫలులయ్యేటటువంటి అవకాశం ఉంది. దైవపరంగా అయినట్లయితే హనుమత్ పంచరత్నాలని పఠించడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే నిజంగా అన్నం లేక ఇబ్బంది పడేటటువంటి వారెవరో వారిని గమనించి వారికి ఆహార దానాన్ని పొట్లాల రూపంగా ఇవ్వడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా ధనాశతో ఎక్కడా పెట్టుబడిని పెట్టకపోవడం చాలా మంచిది.